జేపీ న్యూస్. ప్రజా ఫిర్యాదులతో మైనింగ్ శాఖ ఆ మైనింగ్లపై నిఘా పెడతాం. విస్తృత తనిఖీలు. ఏడీఎం జి శ్రీనివాసరావు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో మైనింగ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు పలు మైన్లను తనిఖీ చేశారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు తీరును పరిశీలిస్తూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని గిరి మైన్, ఒగ్గు కృష్ణయ్య మైన్, ఎల్షద్ మైన్లను డీడీ శ్రీనివాసరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. మైనింగ్ అనుమతులు, నిబంధనల అమలు, తవ్వకాల విధానం తదితర అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. తనిఖీల సమయంలో ఆయన వెంట మైనింగ్ శాఖకు చెందిన పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. జిల్లాలో అక్రమ మైనింగ్ పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని మైనింగ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీలో మైనింగ్ ఆర్ఐ స్వాతి, మైనింగ్ సర్వేయర్ సుధాకర్లు పాల్గొన్నారు. నిమ్మ తోటలు, పశువులు, మేకల కాపలాదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున అక్కడ ఉన్నటువంటి రుద్రపాటి నరేంద్ర కుమార్ మైన్స్ మరియు పీబీజీ మైన్స్ సరిహద్దులు దాటి పనులు నిర్వహిస్తూ ఇందులో భాగంగా తెలుగంగ కాలంలో కూడా మైనింగ్లో కూరుకుపోయి నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది ఎదురవుతున్నారు. కావున ఇక్కడ మైనింగ్ ఇలా అన్ని విభాగాల చెప్తే పక్కకు వస్తుంటా అన్ని విధాలుగా గ్రామాలలో ప్రజలు తమ జీవరాశులు పారే నీళ్లతో సహా పొల్యూషన్ సతమతమవుతూ బ్రతుకుతూ తమ